రోహిణి గారు, మన రోహిణి గారు చాలా సినిమాల్లో చూసే ఉంటాం. రీసెంట్గాను 101 జిల్లాల అందగాడు సినిమాలో అమ్మగా నటించింది ఆమె. ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోహిణి గారు సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్ మరియు ఆమె డబ్బింగ్ కళాకారిణి కూడా. టీవీ వ్యాఖ్యాతగాను ఆమె ఉండేవారు. సామాజిక కార్యకర్తగా, ఆమె రచయితగాను సినీ రంగంలో బాల్య నటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక సినిమాలు బాల్య నటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు ఆమె చేశారు. మలయాళంలో ప్రారంభించిన ఆమె తన యొక్క కెరియర్ని తెలుగు, తమిళ భాషల్లో కూడా కథానాయికగా నటించింది. నటన కొనసాగిస్తూనే ఆమె డబ్బింగ్లోనూ ప్రవేశించింది. నవమోహిని లాంటి సినిమాల్లో ఆమె గ్లామర్ పాత్రలు పోషించినను అంతగా విజయవంతం కాలేదు. అంతగా ఆమె ఆ స్థాయికి ఆమె చేరుకోలేదు. అయినను రోహిణి సినీ నటుడైన రఘువరన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరి వివాహ బంధము కొంతకాలమే ఉండింది. ఆ తర్వాత 7 సంవత్సరాలకు 2003లో వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది. రోహిణి గారి జీవితం గురించి మనం కానీ చూసినట్టయితే, ఆమె యొక్క స్వస్థలం అనకాపల్లి. ఇంటి పేరు అనికేపల్లి కాదు, అనకాపల్లి. ఈ అనకాపల్లి ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మహావిశాఖ నగరపాలక సంస్థకి చెందిన పట్టణ ప్రాంతంలో ఈ అనకాపల్లి అనేది ఉంది. రోహిణి గారి ఇంటి పేరు వచ్చేసరికి మొల్లేటి వారు ఇల్లు. తండ్రి పేరు రావు నాయుడు, పంచాయతీ అధికారి. ఈయన లారీల వ్యాపారం కూడా ఆయన చేసేవాడు. ఆయనకు స్వతహాగా నటన మీద ఆసక్తి ఉండేది. రోహిణి గారికి 3 అన్నలు, 1 తమ్ముడు ఉండేవారు. తెలుగు టీవీ నటుడు అయిన బాలాజీ కూడా ఈమె సోదరుడే. రోహిణికి 4 ఏళ్ల వయసులో తల్లి సరస్వతి చనిపోవడంతో రోహిణి గారు చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది. రోహిణి గారికి సినిమా మీద అప్పట్లో చాలా ఆసక్తి ఉండేది. అప్పుడు తన తండ్రి అయిన రావు నాయుడు యొక్క స్టూడియోలోను ఆమె స్టూడియోకి తీసుకోపోనానా అని ఎప్పుడు అంటూ ఉండేదట. అందుకని రావు నాయుడు గారు రోహిణిని కూడా స్టూడియోకి తీసుకొని వెళ్ళేవాడట. దీంతో యశోద కృష్ణ అనే సినిమాలో ఆమెకి బాలనటిగా అవకాశం వచ్చింది. తండ్రికి సినిమాలంటే ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే ఆమె సినిమా రంగంలో ప్రవేశించింది. సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో ఆమెకు చదువుకునే వీలు అప్పట్లో ఆ చిన్న వయసులో కలగలేదు. రోహిణి గారికి 12 ఏళ్ళు వచ్చేసరికి అటు బాలనటిగాను, ఇటు పెద్దమ్మాయిగాను ఆమెకి సరిగా పాత్రలు రాలేదు. దాంతో ఆమె చదువుకోవడం కోసం నేరుగా 5వ తరగతిలో ఆమె చేరిపోయింది. 3 ఏళ్ళు గడిచాక కక్క అనే మలయాళం సినిమాలో ఆమె కథానాయికగా ఆమెకి అవకాశం వచ్చింది రోహిణి గారికి. ఆమె రఘువరన్ని తొలిసారిగా చూసింది అక్కడే. ఆ సినిమా విజయవంతం కావడంతో మలయాళంలో వరుసగా రోహిణి గారికి అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా ఆమె పనిచేసింది. నటన, డబ్బింగ్ ఆమె కొనసాగిస్తూనే ఆమె ప్రైవేటుగా ఇంగ్లీష్లో MA పట్టాని పొందుకుంది. ఆమె యొక్క డబ్బింగ్ కెరియర్ చూసుకున్నట్టయితే మనం ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు స్వర సహాయం చేసింది. లేచిపోదామా అని కవించే గీతాంజలి అనే నాయక గొంతు, చాయ్ పిలాతే అనే శివ నాయక గొంతు రోహిణిదే. 4 స్తంభాల ఆట ఆ సినిమాకి ఆమె సహాయ దర్శకులుగా పనిచేసిన పాని షూటింగ్లో రోహిణిని గమనించి గీతాంజలి గిరిజ అనే క్యారెక్టర్కి డబ్బింగ్ కోసం ఆర్టిస్టుని వెతుకుతుంటే రోహిణిని అడగమని ఒక సలహా ఇచ్చారట ఎవరు, మణిరత్నం గారికి. దాంతో సినిమా ఆర్టిస్టుకు బదులు డబ్బింగ్ ఆర్టిస్టుగా ముద్ర పడిపోతుందని రోహిణి గారు కొంచెం భయపడ్డారట. కానీ మణిరత్నం గారి సినిమా కాబట్టి ఇంకా కాదనలేక ఆ సినిమాకి డబ్బింగ్ చేశారు.
గీతాంజలి తర్వాత శివాలో అమలా పాత్రకు డబ్బింగ్ చేయమని రామ్ గోపాల్ వర్మ అడిగితే రోహిణి గారు ఒప్పుకోలేదు మొదట. అయినా రామ్ గోపాల్ వర్మ మంచి కంత్రి కాబట్టి ముందు ఒక 3 రీళ్ళు మీరు చేయండి, మీకు నచ్చితేనే ఆ తర్వాత ఆ క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పండి అని. ఇంకా రోహిణి గారు ఇంకా అమలా గారికి పూర్తిగా డబ్బింగ్ చెప్పేశారు ఆ సినిమా అంతా. ఆ సినిమా పెద్ద హిట్ అయిపోవడంతో ఇక అలాగే డబ్బింగ్ రంగంలో ఆమె కొనసాగిపోయింది. ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అప్పట్లో హీరోయిన్లు అందరికీ ఆ రోహిణి గారే డబ్బింగ్ చెప్పారట. గురించి రోహిణి గారి నటన యొక్క ఆరంభం గురించి, నటన గురించి ఇప్పుడు మనం చూద్దాం. రోహిణి గారు 1995లో పాలగుమ్మి పద్మరాజు, పడవ ప్రయాణం కథ ఆధారంగా మలయాళ దర్శకుడైన కెఎస్ సేతుమాధవన్ నిర్మించిన స్త్రీ సినిమాలో ముఖ్య పాత్రగా రోహిణి గారు పోషించడం జరిగింది. ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా అందుకున్నారు ఈ సినిమా ద్వారా ఆమె. రోహిణి గారు తెలుగులో నటించిన చిత్రం స్త్రీ. ఈమె ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి నంది బహుమతితో ఆమెని సత్కరించడం జరిగింది. ఈ చిత్రం విడుదలకు నోచుకోకపోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే నేషనల్ అవార్డు కూడా రోహిణికి వచ్చింది. వీటితో పాటు వీరుమండి, తామరై బర్ని, 9 రూపాయే నోటు అనే తమిళ చిత్రాలలో కూడా రోహిణి గారు కొన్ని పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. రోహిణి గారి పాత్రలకు ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలలో నిగ్నమైపోయింది. చాలా వ్యవధి తర్వాత కమల్ హాసన్ సినిమాలో అయిన పోతురాజు, ఇది తమిళం పేరులో వీరుమాండి అనే పేరుతో విడుదలవ్వడం జరిగింది. అయ్యన్న తమిళంలో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో రోహిణి గారు పోషించడం జరిగింది. అలా మొదలైంది సినిమాలో నానికి తల్లిగా నటించింది రోహిణి గారు. సినీ రంగంలో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఆమె నాటకల్లో కూడా ప్రవేశించేసింది. వివిధ సీరియల్ కథలకు ఆమె స్క్రిప్టులు రాశారు. విరుక్కు నీర్ అనే టెలిఫిల్మ్ కోసం ఆమెకు 2005లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. రోహిణి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం జరిగింది. తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం తరపున ఆమె నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్ ఫిల్మ్కు ఆమె దర్శకత్వం వహించింది. అంతేకాకుండా రోహిణి గారు సామాజిక అంశాలను ప్రతిబింబించే అంశాలపై చర్చా వేదికలు కూడా నిర్వహించేవారు. బాల్య నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్య నటుల అంతరంగంపై సైలెంట్ హౌస్ అనే 52 నిమిషాల వ్యవధి గల డాక్యుమెంటరీని రోహిణి గారు నిర్మించి దర్శకత్వం వహించడం జరిగింది. ఆమె నటించిన చిత్రాల గురించి మనం చూసుకున్నట్టయితే కొలంబస్, జూలియట్, లవర్ ఆఫ్ ఇడియట్, తిప్పరా మీసం, రంగ్లే అనే సినిమాల్లోనూ ఆమె రీసెంట్గా నటించడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట గుర్తుని ఆల్లో పెట్టుకొని మేము ఏ వీడియో చేసిన మొట్టమొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.